అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పెద్ద ప్రపంచమతం గురించి మాట్లాడుకోబోతున్నాం. కాని దాని గురించి మనలో చాలామందికి తెలియని ఒక కథను చూద్దాం. అదేంటంటే భారతీయ క్రైస్తవం. దీని వెనుకున్న ఆశ్చర్యకరమైన, సంక్లిష్టమైన కథను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఇప్పుడు చెప్పండి, క్రైస్తవం అనగానే మనందరి మనసులో ఏమొస్తుంది? యూరోప్లోని పెద్ద పెద్ద చర్చులు, రోమ్ నగరం ఇలాంటివే కదా? అంటే మొత్తం పాశ్చాత్య దేశాల చిత్రాలే కనిపిస్తాయి. కానీ అసలు క్రైస్తవం మొదలైనప్పుడు ఎలా ఉండేది? ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి అది పశ్చిమ దేశాల మతం కానే కాదు. దాని మూలాలు యూరోప్లో లేవు, ఆసియాలో ఉన్నాయి. అవును, మధ్యప్రాచ్యంలో పుట్టిన ఒక తూర్పు దేశాల విశ్వాసం అది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అది పశ్చిమ దేశాలకు వ్యాపించింది, వాళ్ల సంస్కృతిని, చరిత్రను శతాబ్దాలుగా తీర్చిదిద్దింది. ఇది మనకు తెలిసిన కథ. కాని మన అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మరి క్రైస్తవం దాని అత్యంత ప్రాచీన రూపంలో, ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన భారతదేశానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ కలయిక, ఓహ్, అదొక అద్భుతం! దాన్నుంచే ఒక చాలా ప్రత్యేకమైన విశ్వాసరూపం పుట్టింది. ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. చూడండి, పరిశోధకులు భారతీయ క్రైస్తవాన్ని మామూలుగా పాశ్చాత్య క్రైస్తవం అనలేరు, అలాగనే గ్లోబల్ సౌత్ క్రైస్తవం అని కూడా అనలేరు. ఇది ఈ రెండింటికీ భిన్నంగా ఒక ప్రత్యేకమైన మూడవ ప్రదేశంలో ఉందంటారు. ఇక్కడున్న వైరుధ్యాలు చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. చూడండి, ఒకవైపు దీనికి అపోస్తలుల కాలం నాటి ప్రాచీన మూలాలున్నాయి. అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రైస్తవ సమాజాల్లో ఒకటి. కాని మరోవైపు దీనిపై ఆధునిక వలసవాద ప్రభావం కూడా చాలా గట్టిగా పడింది. ఇంకో విచిత్రమేంటంటే ఇది సమానత్వాన్ని బోధిస్తుంది, కాని భారతీయ సమాజంలోని కుల వ్యవస్థ మాత్రం దీని ఆచరణలో ప్రతిచోటా కనిపిస్తుంది. సరే, అసలు భారతీయ క్రైస్తవం ఎందుకంత భిన్నంగా ఉందో తెలియాలంటే ముందు మనం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం ఎలా ఉందో చిన్న టూర్ వేసొద్దాం, ఓకేనా? మనం ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే క్రైస్తవం ముఖ్యంగా 3 పెద్ద శాఖలుగా ఉంది. ఇక్కడ చాట్లో చూడండి, సుమారు 50% క్యాథలికులు, 37% ప్రొటెస్టెంట్లు, ఇంకా ఒక 12% ఆర్థడాక్సులుంటారు. ఇది ప్రపంచంలో ఉండే ఒక సాధారణ లెక్క. సరే, ఇప్పుడు మన దేశానికొచ్చేద్దాం. ఇక్కడ క్రైస్తవులు జనాభాలో కేవలం 2.3% మాత్రమే ఉండొచ్చు. కాని వాళ్ల సంఖ్య, వాళ్ల ప్రభావం చూస్తే చాలా పెద్దది. అందుకే వాళ్లని మైనారిటీ దిగ్గజమని అంటారు. అవును, మన దేశంలో క్రైస్తవుల సంఖ్య 3 కోట్లకు పైనే. ఈ నంబర్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఇది ఆస్ట్రేలియా దేశం మొత్తం జనాభా కంటే ఎక్కువ. ఆలోచించండి, అంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్లలో ఎంత వైవిధ్యం ఉంటుందో, వాళ్ల ప్రభావం ఎంత ఉంటుందో. ఈ టైం లైన్ చూడండి ఒకసారి. భారతదేశంలో క్రైస్తవ చరిత్ర ఎంత పాతదో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. యూరోపియన్లు మన దేశానికి రాకముందే, అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితమే, క్రీస్తు శకం 52లోనే సెయింట్ థామస్ రాకతో ఇక్కడ క్రైస్తవం మొదలైంది. ఆ తర్వాత పోర్చుగీసులు వచ్చారు. డయాంబర్ సైనైడ్, కూనన్ క్రాస్ ప్రమాణం లాంటి పెద్ద పెద్ద సంఘటనలు జరిగాయి. ఇవన్నీ ఈ సమాజాన్ని కొన్నిసార్లు విడదీశాయి, కొన్నిసార్లు సంస్కరించాయి, కొత్త రూపాల్నిచ్చాయి. ఈ చారిత్రక మార్పులకొక అద్భుతమైన ఉదాహరణ మార్థోమా చర్చ్. ఇదొక ప్రత్యేకమైన మిశ్రమం. పురాతన తూర్పు సిరియాక్ ఆరాధన పద్ధతులు, ఆధునిక ప్రొటెస్టెంట్ సిద్ధాంతాలు, ఈ రెండింటినీ కలిపింది. ఇలాంటి కలయిక నిజంగా ప్రపంచంలో మనకు మరెక్కడా కనిపించదు. ఓకే, ఇప్పుడు మనం కొంచెం లోతైన, చాలా సున్నితమైన, వివాదాస్పదమైన విషయానికొస్తున్నాం. అదేంటంటే భారతీయ క్రైస్తవంలో ఇప్పటికీ కొనసాగుతున్న కుల వ్యవస్థ ప్రభావం. ఈ వాక్యం అసలు సమస్య ఏంటో స్పష్టంగా చెప్తోంది. అందరూ సమానమే అని చెప్పే ఒక విశ్వాసం సమాజంలో లోతుగా పాతుకుపోయిన కుల వ్యవస్థను కలిసినప్పుడు ఏమవుతుంది? ఫలితంగా అది తనలోనే హిందూ సమాజంలో ఉన్నట్టే అంతర్గత విభజనలను సృష్టించుకుంది. దీనికి ఒక కఠోరమైన ఉదాహరణ 2 గ్లాసుల వ్యవస్థ. కొన్ని పల్లెటూళ్లల్లో దళిత క్రైస్తవులను వేరే గ్లాసులు వాడమని ఒత్తిడి చేసేవాళ్లు. చూడ్డానికి చిన్న విషయమే అయినా క్రైస్తవ సమాజంలో కూడా కుల వివక్ష రోజువారీ జీవితంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన చిహ్నం. ఇక్కడ దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య ఉంది. చూడండి, స్టెప్ 1. వాళ్లు సమాజంలో, కొన్నిసార్లు చర్చ్లో కూడా కుల వివక్షను ఎదుర్కొంటారు. ఇక స్టెప్ 2.
చట్టం ప్రకారం క్రైస్తవంలో కులం లేదు కాబట్టి షెడ్యూల్ కులాల వాళ్లకందే ప్రభుత్వ రిజర్వేషన్లు వీరికి అందవు. అంటే వివక్ష ఉంది, కాని చట్టపరమైన రక్షణ లేదు. ఇదొక పెద్ద చిక్కుముడి. సరే, ఇప్పుడు కాస్త తేలికైన విషయాల గురించి మాట్లాడుకుందాం. భారతీయ క్రైస్తవం చూడ్డానికి, వినడానికి, అనుభూతి చెందడానికి ఎలా భిన్నంగా ఉంటుందో దాని ప్రత్యేక సాంస్కృతిక పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు పెళ్ళిళ్ళనే తీసుకోండి. పశ్చిమ దేశాల్లో ఉంగరం మార్చుకోవడం ముఖ్యం, కాని ఇక్కడ, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో క్రైస్తవ వివాహాల్లో కూడా హిందూ సంప్రదాయం నుంచి వచ్చిన తాళి కట్టడమే ప్రధానమైన ఘట్టం. అలాగే చర్చిల నిర్మాణంలో కూడా చాలా తేడా కనిపిస్తుంది. చాలా పాశ్చాత్య చర్చిల్లో బలిపీఠం అందరికీ కనిపించేలా ఓపెన్గా ఉంటుంది, కాని భారతీయ ఆర్థడాక్స్ చర్చిల్లో గుడిలో గర్భగుడికి ఉన్నట్టే ఇక్కడ కూడా పవిత్ర స్థలానికి ఒక తెర ఉంటుంది. ఇది దేవుడికి, మనుషులకు మధ్య ఉన్న ఒక పవిత్రమైన దూరాన్ని సూచిస్తూ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇక్కడి సాంస్కృతిక పద్ధతులను క్రైస్తవ ఆరాధనలో ఎలా కలుపుకున్నారో చూడండి. దీన్నే ఇన్కల్చరేషన్ అంటారు. దేవుడికి గౌరవంగా హారతి ఇవ్వడం, యేసుప్రభువును ఒక యోగిగా చిత్రించడం, చర్చిలోకి వెళ్లేటప్పుడు చెప్పులు విప్పడం, ఇవన్నీ అందులో భాగమే. భారతీయ క్రైస్తవంలో ఎంత వైవిధ్యం ఉందో చెప్పడానికి ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు కేరళలో చూస్తే అక్కడి క్రైస్తవం చాలా ప్రాచీనమైనది, ఎన్నో ఆచారాలతో కూడుకున్నది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే అక్కడి క్రైస్తవం ఆధునికమైనది, ఎక్కువగా గిరిజన తెగలకు చెందినది, ఇవాంజలికల్ స్వభావం కలది. చూడండి, ఒకే దేశం, ఒకే విశ్వాసం, కాని ఎంత భిన్నమైన రూపాలు. కాబట్టి మనం ఇప్పటిదాకా చూసిందేంటంటే, భారతీయ క్రైస్తవం అనేది కేవలం పశ్చిమ దేశాల నుండి తెచ్చుకున్న ఒక విశ్వాసం కాదు. ఇది ఇక్కడి ప్రాచీన చరిత్ర, ఇక్కడి సామాజిక నిర్మాణం, ఇక్కడి సంస్కృతి, వీటన్నిటితో కలిసిపోయే రూపుదిద్దుకున్న ఒక అద్వితీయమైన మూడవ ప్రదేశం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక విశ్వాసం ఏదైనా ఒక ప్రాంతానికి పూర్తిగా సొంతమైనప్పుడు, అంటే దేశీయంగా మారినప్పుడు అది ఎలా రూపాంతరం చెందుతుంది? అలాగే మన గుర్తింపు, మన నమ్మకం గురించి ఈ అనుభవం మిగిలిన ప్రపంచానికేం నేర్పగలదు? దీని గురించి కాస్త ఆలోచించండి.